ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా క్రికెట్ రైవల్రీపై ఇది ఒక క్విక్ బ్రీఫ్. పురుషుల క్రికెట్లో ఇంతకంటే పెద్ద శత్రుత్వం బహుశా ఇంకోటి లేదు. మనం మాట్లాడుకునేది యాషెస్ సిరీస్ గురించి. పేరుకి తగ్గట్టే ఓటమి తర్వాత కాల్చిన బెయిల్స్ బూడిద, అదే యాషెస్ నుండి పుట్టిన ఈ ట్రోఫీ కోసం జరిగే పోరాటం మామూలుగా ఉండదు. మొదటిది, ఇది కేవలం పిచ్పై జరిగే ఆట కాదు, ఇది మైండ్ గేమ్. ఓవైపు ఆస్ట్రేలియా వాళ్ల అగ్రెషన్, వాళ్ల ఫాస్ట్ బౌలర్లతో భయపెట్టాలని చూస్తారు. మరోవైపు ఇంగ్లాండ్, వాళ్ల స్వింగ్ బౌలింగ్, ఫీల్డ్ ప్లేస్మెంట్స్తో వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాలని చూస్తారు. సో ఇది కండబలానికి, బుద్ధిబలానికి మధ్య జరిగే పోరాటమన్నమాట. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ కండిషన్స్. అక్కడ డ్యూక్స్ బంతుతో ఆడితే ఆ స్వింగ్కి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎప్పుడూ తడబడతారు. అందుకే మ్యాచ్ మొదలైన ఆ ఫస్ట్ 1 అవర్ చాలా కీలకం. అక్కడ ఎవరు పైచేయి సాధిస్తే వాళ్లే సిరీస్ను కంట్రోల్ చేస్తారు. ఫైనల్గా వీటన్నిటిని మించి ఇది కేవలం స్కోర్బోర్డ్ కోసం జరిగే ఆట కాదు, ఇది జాతీయ గర్వానికి సంబంధించిన విషయం. సిరీస్ జరుగుతుందంటే చాలు, ఫ్యాన్స్తో పాటు మాజీ ప్లేయర్లు కూడా ట్విట్టర్లో ఎలా మాటల యుద్ధం చేసుకుంటారో మనందరికీ తెలిసిందే. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రైవల్రీ కేవలం బ్యాట్కి బాల్కి మధ్య జరిగే ఫైట్ కాదు, ఇది అగ్రెషన్కి, స్ట్రాటజీకి, ఇంకా రెండు దేశాల గర్వానికి మధ్య జరిగే యుద్ధం.